అందరికీ నమస్తే అండి. V3 న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నిన్న సంవత్సరం మిస్ అయ్యారు ఛానల్ అందరు వాళ్ళు. ఇప్పుడు అందుకోసం మేము మళ్ళీ అడిగి పిలిపించి మళ్ళీ రప్పించాను అనమాట. ఈరోజు అంటే తిరుగు పూజ అనమాట. అంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సర్జరీ అయిన తర్వాత కూడా చేసుకుంటారు. సర్జరీ అయిన తర్వాత 10 ఏళ్ళకి అయినా కూడా చేసుకుంటారు. నేను ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత చేసుకుంటున్నాను. మోనాలిసా మాలకమ్మ గారు అలాగే మా సోని మమ్మీ గారు కూడా వచ్చారనమాట. ఈమె మా అమ్మ. మాట్లాడాను మమ్మీ. అవునా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మ గారు మాకు సల్మా మమ్మీ గారు వచ్చారు, ప్రియ మమ్మీ గారు వచ్చారు, అలాగే యాస్మిన్ గారు వచ్చారు, అలాగే సోని మమ్మీ మా అమ్మ వచ్చారు, ఇంకా కాజల్ గారు వచ్చారు. కాజలు చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. అంటే చాలా అంటే అలా ఏం లేదండి, చేసుకోవాలంటే చేసుకోవాలా అంతే. అదొక కళ అనమాట. అంటే ఒక ట్రాన్స్జెండర్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు తల్లిగారు ఒక రకంగా సారే తెచ్చారు. మా అత్తగారు రాండి, అత్తయ్య గారు ఏంది ఈరోజు అమ్మవారి పూజ చేసిన తర్వాత ఇట్లా ట్రాన్స్జెండర్ సమక్షంలో మేము దావత్ లాగా పిలిచి భోజనాలు పెట్టి ఇలా ఫంక్షన్ చేసుకుంటాం అనమాట. అంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో అనమాట. బోచరి మాత, అది మురిగి మాత కోడి మీద కూర్చుంటుంది కదా, అమ్మవారికి పూజ చేస్తాం అనమాట మేము. అవునండి. వంటలు మేమే చేసుకుంటాం. వంటలు అంటే మామూలుగా అందరికీ తెలిసిందే కదా. అంటే తెలంగాణలో ఫేమస్ ఎక్కువ అయింది చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అలా అన్నమాట. అలాగే వైజాగ్ సత్య కూడా వచ్చారండి. లేదు ఇప్పుడే వచ్చారు వైజాగ్ సత్య. లేదు ఇప్పుడే అండి. అంటే 6 నుంచి స్టార్ట్ అయిందంట. ఇంటికాడ పూజ అయింది. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రేమ అభిమానంతో. ఇప్పుడు ఎక్కడ తెలుగు వాళ్ళు పెళ్ళిళ్ళు అయినా ఎక్కడైనా కానీ మామూలుగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలు కూడా సాంప్రదాయంగా అనమాట అండి. వచ్చిన వాళ్ళకి అందరూ ట్రాన్స్జెండర్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తున్న వీడియో వాళ్ళందరికీ, నా ఫ్యాన్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కనబడుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు మర్చిపోను. నేను ఫోన్ చేయగానే చాలామంది ట్రాన్స్జెండర్ వచ్చారు, అలాగే కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, అలాగే వైజాగ్ సత్య వాళ్ళు కూడా వచ్చారు. నేను ఎప్పుడు మర్చిపోను. నాకైతే నీ సంవత్సరం చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అవును. సత్య అందరికీ నమస్కారం. నా పేరు వైజాగ్ సత్య. మాధురి తిరుపూజకి నన్ను ఇన్వైట్ చేసింది, చాలా సంతోషం. ఇక్కడ సో మాధురి అందరికీ తెలుసు కదా, సోషల్ మీడియాలో ఒక సెన్సేషను, ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఎందుకంటే మాధురి డ్యాన్సులు చాలా బాగుంటాయి, యాక్టింగ్ కూడా బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగా పాడుతుంది. మాధురి అంటే సోషల్ మీడియాలో ఒక సెన్సేషను. షీఈ్ యాక్ట్రెస్, సింగర్, డాన్సర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్. సో మేమందరం చాలా లైక్ చేస్తాము. ఉప్పల బాలు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మేమంతా కూడా. యాక్చువల్గా ఉప్పల బాలుకి ఫోన్ చేస్తే నాకు హెల్త్ బాగలేదు అన్నారు. సరే అని ఈసారి సత్య వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. సో కంగ్రాచులేషన్స్. ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసినందుకు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే గ్రాండ్గా చేద్దాం ఫంక్షన్. ఆల్ ది బెస్ట్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా శ్యామల అక్క గారు, అంటే నేను ఈ హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కువ ఎవరు తెలుసు అంటే శ్యామల అక్క గారు. నాకు చాలా అంటే ప్రతిసారి నాకు సపోర్ట్గా నిలబడతారు. నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎన్ని జన్మలైనా కానీ నేను నీ చెల్లిగా పుట్టాలి, నువ్వు అక్క పుట్టాలి. మాట్లాడు. నాకు సొంత దేవుడిచ్చిన చెల్లి ఎలాగనో తిని కూడా ఇలానే. నేను ఏదైతే సర్జరీ చేసుకున్నప్పుడు ఎంత బాధలు పడ్డా, బాధలకి నాకు వెనుకుండి ఒక తల్లిలాగా నన్ను సేవ్ చేసి ఈ స్థితికి తీసుకొచ్చి నా చెల్లికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడే కాదు, నా జన్మలకి నేను మేమిద్దరు అక్కచెల్లా పుట్టాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు చాలా ప్రాణం మా అక్క శ్యామల అక్క అనమాట. మా ఊర్లో మా గురువు తర్వాత అంటే మయూరమ్మ తర్వాత నాకు ఎవరు ఇష్టం అంటే తెలంగాణలో శ్యామల అక్క. ఐ లవ్ యూ సో మచ్ అక్క. సేమ్ టు అక్క. అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మాధురి అందం నిజంగా ఆడవాళ్ళకి అసూయ కలిగే విధంగా ఉంది. డైరెక్షన్ కూడా చేస్తుంది, ప్రొడ్యూస్ కూడా చేస్తుంది, స్టోరీస్ కూడా రాస్తుంది, స్క్రిప్ట్స్ కూడా రాస్తుంది.
యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, పాడుతుంది. సో అన్ని రంగాల్లో ఉంది. సో ఆమెకు కూడా టాలీవుడ్లో మంచి అవకాశాలు రావాలని, థ్యాంక్ యూ సో మచ్. మంచి సెలబ్రిటీ కావాలని, బిగ్ బాస్లో కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా. న్యూస్ నడిచింది ఏంటి? అదే మన సాడ్ న్యూస్, చాలా బాధల్లో ఉన్నా నేను. సాడ్ న్యూస్ నీకు కూడా తెలుసు, రాకేష్ మాస్టర్ అని పేరు. రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు యాక్చువల్గా నేను ఊర్లో ఉన్నానండి. మా నాన్న సంవత్సరికం అంటే ఇక్కడ నుంచి శుక్రవారం బయలుదేరా, నేను సండే నైట్ శనివారం నైట్ ఆ న్యూస్ విన్నా. నేను చాలా ప్రెస్ మీట్లో మాట్లాడాలనుకుంటున్నా. అంటే మాకు ఎన్నన్నా బయట ఎన్నన్నా ఉండొచ్చు, అంటే ప్రేమ ఉండొచ్చు, పగ ఉంటుంది, ఏమన్నా, కానీ ఒక వ్యక్తి, కానీ రాకేష్ మాస్టర్ చనిపోయాడు అనగానే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏమండి, బతుకున్నప్పుడే అందరూ నువ్వు నువ్వెంత నేనెంత, చనిపోయిన తర్వాత ఏం తీసుకువెళ్ళలేమండి. అయినా కానీ ఆ రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు శేఖర్ మాస్టర్ కానీ, సత్య మాస్టర్ కానీ, జాని మరి ప్రతి ఒక్కరు వచ్చారు. నిజంగా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరు ప్రాణం ఎవరి చేతిలో ఎలా ఉందో మాకు తెలియదండి. అందుకోసమే ఎవరైనా కానీ ఎక్కువ తాగే వాళ్ళు తగ్గించండి, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా బెస్ట్. అంటే ఆయన తాగుతున్నా నేను అనట్లేదు, ఆయనకి ఎన్ని బాధలు వచ్చాయి ఇంకా. సో రాకేష్ మాస్టరు మా సోషల్ మీడియాలో అందరికీ చాలా హెల్ప్ చేశారు. కాకపోతే మందు ఎక్కువ తాగడం వలన ఆయన లోపల ఉన్న మల్టీ ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి, లైక్ కిడ్నీ, లివర్, ఆయన చనిపోయారు. ఆయనకి మేము ఎప్పుడు అన్న అంటే అన్న అని పిలవద్దు, డాడీ అని పిలు అనేవారు. ఎందుకంటే డాడీ అని పిలిపించుకోవడం ఆయనకి ఇష్టం. ప్రతి ఒక్కరితో నన్ను డాడీ అని పిలు అనేవారు. సో అలాగే ఫాదర్స్ డే రోజే అవును చనిపోవడం ఏంటో, యాక్చువల్లీ నేను ఊర్లో ఉన్నాను అనమాట. ఫాదర్స్ డే రోజు చనిపోయారు. సో వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు. ఈ నెల 28న శేఖర్ మాస్టరు, సత్య మాస్టర్ కలిపి ఫంక్షన్ చేస్తున్నారు యూసుఫ్గూడలో. అయింది 11 రోజుల కార్యం. ఆయన అభిమానులు అందరూ రావాలి. అలాగే వాళ్ళ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు, అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే.